రాత్రి 12 గంటలకి గుడి తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటే మీరు లోపలికి వెళ్తారా లేక పారిపోతారా? ఒక అబ్బాయి వెళ్ళాడు. కానీ లోపల ఏం జరిగిందో తెలుసా? అది వింటే ఖచ్చితంగా మీరు భయపడతారు. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్విజిబుల్ డివైనిటీ. నేను మీ కస్తూరి. ఈసారి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ లేకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న గ్రామం, పచ్చని పొలాల మధ్యలో ఒక పాత శివాలయం. ఆ గుడి పేరు పాలవంచ శివాలయం. గుడి పేరే చాలా విచిత్రంగా ఉంది కదా, ఎందుకంటే ఆ గుడిలో జరిగే సంఘటనలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. ఆ గుడిలో రాత్రి 12 గంటల తర్వాత ఎవరూ ఉండకూడదు అని ఆ గ్రామ పెద్దలు చెప్తారు. ఎందుకు అంటే ఆ గుడిలో రాత్రి 12 గంటలకి గుడి తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. లోపల ఎవరో ఉన్నట్లు శబ్దాలు వస్తూ ఉంటాయని అందరూ భయంతో ఆ గుడి దగ్గరికి కూడా రారు. రోజు రాము అనే అబ్బాయి ఆ గ్రామానికి వస్తాడు. అతని తండ్రి చాలా అనారోగ్యంతో ఉంటాడు. డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు బతకడు అని చెప్పారు. చివరి ఆశగా రాము ఆ గుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ప్రార్థించాలి అని నిర్ణయించుకుంటాడు. గ్రామస్తులు అడ్డుకుంటారు. రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళకురా, వెళితే తిరిగి రావడం కష్టమని అంటారు. కానీ రాము వినడు. రాత్రి 11:45 అవుతుంది. రాము గుడి దగ్గరకు చేరుతాడు. అక్కడి వాతావరణం చూస్తే చిమ్మ చీకటిగా, ఎక్కడో దూరంగా కుక్కలు అరవడం, అక్కడి గాలిలో ఏవో గుసగుసలతో చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో గుడి తలుపులు మూసి ఉంటాయి. రాము బయట కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఓ శివయ్య, మా నాన్నని కాపాడు, నేను నీ కోసం ఏమైనా చేస్తాను అని అంటాడు. ఇంతలో సమయం రాత్రి 12 అయ్యింది. గుడిలో గంటలు గట్టిగా మోగుతున్నాయి. ఆ గంటల శబ్దం రాము విన్నాడు. రాము గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. లోపల నుంచి ఒక వెలుగు వస్తుంది. రాము లోపలికి వెళ్తాడు. గుడిలో ఎవ్వరూ కనిపించరు. కానీ దీపాలు వాటంతటా అవే వెలుగుతాయి. శివలింగం ముందు ఒక నీడ కనిపిస్తుంది. రాము భయపడతాడు, కానీ వెనక్కి తిరగడు. అప్పుడు ఒక వృద్ధుడు అక్కడ కనిపిస్తాడు. ఆయన చెప్తాడు, నీ కోరిక తీరాలి అంటే ఒక నిజం తెలుసుకోవాలి రాము. ఆ మాట విన్న రాము ఆశ్చర్యపోయాడు. ఆ వృద్ధుడు చెప్తాడు, ఈ గుడి శాపగ్రస్తం కాదు, ఈ గ్రామస్తుల భయం మాత్రమే. ప్రతిరోజు రాత్రి 12 గంటలకి దేవుడు నిజమైన భక్తిని పరీక్షిస్తాడు. ఎవరైనా నిజమైన భక్తి, స్వచ్ఛమైన మనసుతో వస్తే వారి కోరిక నెరవేరుస్తాడు. రాము ఆ వృద్ధుడిని అడుగుతాడు, మీరు ఎవరు అని. ఆ వృద్ధుడు చిరునవ్వులు చిందిస్తూ ఆయన శివయ్యగా మారిపోతాడు. శివయ్య రాముతో ఇలా చెప్తాడు, నీ భక్తి నిజమైనది రాము, నీ తండ్రి ఆరోగ్యంగా అవుతాడు. కానీ నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పకూడదు. మరుసటి రోజు రాము ఇంటికి వెళ్ళి చూస్తాడు. ఆయన తండ్రి ఆరోగ్యంగా కూర్చొని ఉంటాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు. కానీ కొన్ని రోజుల తర్వాత రాము మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ గుడి ఎక్కడా కనిపించదు. అక్కడ కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. గ్రామస్తులు చెప్పారు, ఇక్కడ ఎప్పుడూ ఏ గుడి లేదు అని. నిజమైన భక్తి ఉన్న చోటే దేవుడు ఉంటాడు. నిండు మనసుతో ఆయన్ని పూజిస్తే ఎక్కడైనా ప్రత్యక్షమవుతాడు. మనకి ఏ రూపంలో అయినా సహాయం చేస్తాడు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మా స్టోరీస్ మీకు నచ్చుతున్నట్లయితే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం.